ఆగస్టు 19వ తారీఖు సోమవారము, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ మనందరికీ తెలిసినటువంటి విషయమే, అందరికీ తెలిసిన పండుగే. అయితే ఎలా జరుపుకోవాలి ఒక రాఖీ పండుగ అనే విషయంలో ఒక చిన్న క్లారిటీ. భవిష్య పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం ఇది. ఆ రోజున మధ్యాహ్నం నాడు సోదరులను సోదరీలు తీసుకొచ్చి మర్యాదగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి మధ్యాహ్నం నాడు వాళ్ళకి గౌరవ మర్యాదలతో సపర్యలు చేసి బహుప్రీతితో ఏమీ ఆశించకుండా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏమీ ఆశించకుండా సోదర ప్రేమతో ఆ యొక్క రక్షాబంధనాన్ని కట్టాలి. అలా కట్టడం వల్ల వాళ్ళు ఒక సంవత్సరం పాటు సుఖశాంతులతో ఉంటారని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి ఒక విషయాన్ని అందరూ కూడా గమనించండి. తరువాత అదే రోజున గాయత్రి జయంతి అయింది కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం ఇవ్వండి, నీళ్లు. దానివల్ల ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నా పోతాయి. తరువాత అదే రోజున జంధ్యధారులు అంటే యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఆ రోజున యజ్ఞోపవీతం మార్చుకోవాలి. దానివల్ల తేజస్సు అనేది మళ్ళీ పెరుగుతుంది. ఆ యొక్క గాయత్రి జపం చేయడం కానీ, యజ్ఞోపవీతం మార్చుకోవడం కానీ ఆ రోజున చేయడం చాలా ఉత్తమమైంది.